ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. అంటూ ఉంటారు, చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానం చేయకపోతే ఇప్పుడు దేవతలు శాంతించరు అనేసి. మరి దిక్కులేని చావులు మనం చాలా చూస్తూ ఉంటాం. దిక్కులేని వాళ్ళు చాలా మంది చనిపోతే గవర్నమెంట్ వాళ్ళే అంత్యక్రియలు చేసేవాళ్ళు. కరోనా టైంలో అయితే ఇంకా ఘోరంగా. అంటే ఇలా మరి ఈ దిక్కు లేకుండా పాపం పోయిన వారి ఆత్మలకు ఎవరు పిండ ప్రదానం చేస్తారు? మరి ఆ ఆత్మలు ఏమవుతాయి? శ్రీ మహాగణాధిపతయ నమః, ఐం మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, మీకు ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక వ్యక్తులు బండిలో వస్తూ వస్తూ బస్సు కింద పడి అనూహ్యంగా ఇదైనారు అని. అలాగే ఏ దిక్కు లేని వాళ్ళు చనిపోయినారు కదా, మామూలుగా కూడా చనిపోవచ్చు. అంత్యక్రియలు అనేటువంటివి ఎవరైనా చేస్తుంటారు. ఎవరు చేయాలనో వాళ్ళు చేస్తే అది సద్గతులు పొందడానికి అవకాశం. రక్త సంబంధీకులు, పుత్రులు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చేస్తే వాళ్ళు మామూలుగా ఒక సద్గతులు పొందడానికి కొంత, వాళ్ళు చేస్తే కూడా సద్గతులు పొందుతారా లేదా అనే దానికి ఉండి చేసేటువంటి విధానాన్ని బట్టి ఉండి కూడా ఎవరు లేనటువంటి వాళ్లకు చేస్తే వీళ్ళదంతా పరిస్థితి ఏమిటి అంటే, ఇప్పుడు ఆత్మలు, పిశాచాలు అనేటువంటి మాట ఈ రోజుల్లో ఎక్కడండి అని మనం అనుకుంటుండొచ్చు. ఇది ఈ ప్లేసు ఫలానా యాక్సిడెంట్ ప్లేస్ అని ఎందుకు రాస్తున్నారు? అక్కడికి పోతే ఎన్నో జరుగుతూ ఉంటాయి. అంటే అక్కడ ఎవరో ఒక వ్యక్తి ఇదై ఉంటాడు. అక్కడికి పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ వాడిని ఇంకొకరిని వాడితో మామూలుగా ఆహుతి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాడు చనిపోయినాడు కదా, నన్ను మధ్యలో ఎటు కాకుండా చేసినారు కదా, అటు ఇటు కాకుండా. కాబట్టి అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అదే వాడు అటు పోడు ఇటు పోడు, ఎటు పోలేక ఎటు వెళ్ళలేక ఇబ్బందులు పడుతూ మానసిక మామూలుగా ఈ ఆత్మ క్షోభతో వాడు ఆత్మ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎటు ఎవరు చేసే దిక్కు లేనప్పుడు ఎక్కడికి వెళ్తాడు వాడు? ఎవరెవరు చేసి ఒక ఇది చేస్తేనే కదా ముందుకు వెళ్తారు. ప్రతి నెల అందుకే పితృ రుణాలు తీర్చుకోవాలి అంటే ప్రతి నెల చేసే కొద్దీ వాళ్లకు యోగాలు పెరుగుతూ ఉంటాయి. పైన వీళ్లకు యోగాలు పెరుగుతాయి చేసేదాని వలన. అందుకు చెయ్యాలి పితృకర్మలు. ఎందుకు చెయ్యాలి అంటే మన బాగు కోసం మనం చెయ్యాలి, ప్లస్ వాళ్ళ రుణం తీర్చుకోవటానికి చెయ్యాలి. వాళ్ళ రుణం తీర్చుకోవటంలో మనము లోన్ తీసుకుంటే, లోన్ తీసుకున్న దానికి నెల కడుతూ ఉంటే ఏమవుతుంది? ఆ లోను ప్లస్ ప్రీమియం అమౌంట్ రెండు తీర్చడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. జరిగితే కదా అక్కడ మనకు యాడ్ అయ్యేది. అట్లనే వాళ్ళకు కూడా పుణ్యాలు యాడ్ కావడానికంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనం చేసేటువంటి దీనిలలో యాడ్ అవుతుంది. ఆ చేసే దాన్ని బట్టి ఒక బ్యాంకు మేనేజర్కు వీడెవడో శ్రద్ధగా కడుతున్నాడయ్యా ప్రతి నెల, వీడికి ఎంత మనము అప్పు ఇచ్చినా వీడి నుంచి మనం తీసుకోగలము, వీడొకడు ఉత్తముడు ఉన్నాడయ్యా, వీడు మనం ఇచ్చిన 10 కోట్లు తీసుకొని వాడు నెల మనం అడక్కనే ఇన్ టైం లోపల వీడు ఇస్తున్నాడు అంటే వీడు యోగ్యుడు అనేటువంటి వాడికి ఒక దాంట్లో మన మీద ఒక గుడ్ విల్ అనేది పడిపోతుంది. అలాగే భగవంతుడి దగ్గర మనకు ఈ ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ఇవి చేసుకుంటూ పోతే కదా జరుగుతాయి. మరి వీళ్ళందరికీ కరోనా టైం కావచ్చు, వండుకొని కూడా మన వాళ్ళు రక్త సంబంధికులు వండుకొని కూడా ముట్టుకునే అవకాశం లేక ఎప్పుడైతే జరిగిందో, ఆ జరిగేటువంటి కార్యక్రమాలు ఎప్పుడైతే కరెక్ట్ గా శ్రద్ధగా మనం చెయ్యలేకపోయినామో, ఖచ్చితముగా వీళ్ళందరి యొక్క ఆత్మలు అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి తప్ప వీళ్ళ ఇంటి దగ్గరే. ఆత్మకు తెలుసు కదా నా ఇల్లు ఏది, నేనేమిటి, వీడు చేయకపాయనే, వీడు నాకు సరిగ్గా చేయకపాయనే నేను పోయినాను అని అంటే, మనం పోయిన తర్వాత అన్ని తెలుస్తాయి, అన్ని చూస్తుంటారు, మనల్ని గమనిస్తుంటారు. మనకు తెలియదు వీడు ఇక్కడే ఉన్నాడు పక్కనే అనేది మనకు తెలియదు. మనము మానవ జీవితంలో ఉన్నాం, వాళ్ళు ఆత్మల ఇదిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు తెలుస్తుంది. అందుకనే మనకు వాడు నిరంతరము బాధపడుతూ ఉంటే మన పెద్దవాడు మనకు ఎట్లా మంచి జరుగుతుంది? ఆ రుణాలు తీర్చుకోకపోతే ఎట్లా మంచి జరుగుతుంది? నేను చాలా సంపాదిస్తున్నా గురువు గారు, నెలొచ్చేటప్పటికి 5 లక్షలు సంపాదిస్తా కానీ చేతిలో నిలబడకుండా పోతుంది అంటే వాడు ఏడుపు. ఎవరి ఏడుపో కాదు ఇది, పక్కింటోడు ఎదురింటోడు ఏడుపు. నరదృష్టిని మనం అనుకుంటాం. నరదృష్టి పక్కింటి వాడు ఎదురింటి వాడు ఏడుపు కాదు, నీ పెద్ద యొక్క ఏడుపే నీకు, వాళ్ళ బాధే నీకు
వాళ్ళు బాధపడతారు, ఖచ్చితంగా బాధ జరుగుతుంది. పోయిన తర్వాత బాధ ఏంటి గురువు గారు అని అనుకోవచ్చు. పోయే ప్రతివాడికి ఉన్న ప్రతివాడికి పోయిన వాడితో ఏందండి అని అనుకుంటావు. పోయిన తర్వాత కానీ తెలియదు వీడి జీవితం ఏమిటి అనేది. వీడు ఆ లైన్లోకి వస్తే తెలుస్తుంది. వీడు కనపడతాడు, వీడు పోతూనే వెంటనే వీళ్ళు ముందు పోయిన వాళ్ళు బంధువులంతా కనపడతారు వెంటనే. ఇక్కడే ఇంకా వీడి శవం తీసేయక ముందే కనపడతాయి అన్ని, ఎవరు ఎలా ఏమిటి అనేది. మనము కనపడుతుంటాము, ఒరే నేను ఉన్నాను రా, మీరు ఎందుకు ఏడుస్తున్నారు రా అని అడుగుతుంటారు. ఇవన్నీ తెలుస్తాయి తర్వాత. అందువల్ల వాళ్ళ యొక్క ఆత్మలు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాయి. అందుకే ఆత్మలు ఉన్నాయా నిజమేనా అంటే అసంపూర్తిగా పోయినవాడు ప్రతివాడు ఆత్మరూపంలోనే ఉంటాడు, ఎటు పోడు, వాడికి చేసే దిక్కు లేదు కాబట్టి. మరి ఎలా గురుగారు అంటే వీళ్ళకి చేసే వాళ్ళు అంటే ఈ ఎలాంటి వాళ్ళు ఇంకా చెయ్యాలి అంటే ఈ ఆత్మలన్నీ ఇలా తిరుగుతూ అవి ఘోషిస్తూ ఉంటాయి, అవి శాంతించవు. ఏం చేయలేము, ఏం చేయలేము. చేయలేని వాటికి ఏమి చేయలేము, అంతే అనుభవించడం తప్ప. అందుకే వాళ్ళ ఆత్మ సంతృప్తి కోసం అన్నదానం, వాళ్ళ పేరు చెప్పుకొని అన్నదానం, అన్నదానాలు విరివిగా చేయాలి. మన ఇంట్లో మనమే తినాలి, హోటళ్లలో తింటున్నాం వారానికి 4 సార్లు. ఇంట్లో వండితే కష్టం అనేది ఇంకా వాళ్ళకి పెడతాం. కాబట్టి ఆ అవకాశం కూడా లేదు, పోగొట్టు. చెప్పారు గురుగారు. జయోస్తు.